బీఆర్ఎస్ కథనబేరి సభ కరీంనగర్ వేదికగా మారి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కరీంనగర్ కథనబేరి సభకు సంబంధించి మరింత సమాచారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో లోక్సభ స్థానాలకు సంబంధించి శంఖారావం పూరించే విధంగా కరీంనగర్నే ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్కి సంబంధించిన గ్రౌండ్లో ఇప్పటివరకే ఏర్పాట్లు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చొప్పండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఉన్నారు. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి లోక్సభకు సంబంధించి ఇప్పటివరకే ఎలక్షన్ మూమెంట్ వస్తున్న నేపథ్యంలో సభ ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణాలేంటో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటివరకు చూసుకున్నాం మనం మొన్నటి వరకు ఒకవైపు అసెంబ్లీ స్థానాలు జరిగినాయి, అయిపోయింది. ఇప్పుడు ఒకవైపు లోక్సభ స్థానాల కోసం సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది సభ? పోరాటాల పొరిటిగడ్డ కరీంనగర్. ఇదే కరీంనగర్ నుంచి సింహగర్జన అయినా, ఆమరణ నిరాహార దీక్ష అయినా, సంక్షేమమైన అభివృద్ధి అయినా కరీంనగర్ నుంచే ప్రారంభం చేయడం సెంటిమెంట్గా కేసీఆర్ గారికి కలిసి వచ్చినటువంటి జిల్లా, నడిచొచ్చినటువంటి జిల్లా కనుక ఇక్కడ నుంచి ఈ యొక్క సింహగర్జన సభ నుంచే ఇక్కడ నుంచే కరీంనగర్ కథనబేరిని మరి ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు మనం కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. కేసీఆర్ గారు రాక కొరకు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు, లక్షలాది మంది హాజరు కూడా కాబోతా ఉన్నారు. కనుక మరి కేసీఆర్ గారు ఇవాళ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు దేశానికి ఒక రోల్ మోడల్ ఉన్నటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పాలనలో చిన్న భిన్నం అయిపోయి ఇవాళ కరీంనగర్ జిల్లా అంటే మళ్ళీ కల్లోల జిల్లా, ఆత్మహత్యల జిల్లాగా, కరెంటు లేని జిల్లాగా, రెప్పపాటు కూడా కరెంటు పోయినటువంటి 9-10 ఏళ్ల సంవత్సరంలో ఇవాళ కరెంటు లేదు. మరి రేవంత్ పాలనలో ఇవాళ కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాదు, మరి రైతు భరోసా రాదు. మరి ఇలాంటి సంక్షేమ పథకాలు తులం బంగారంతో పాటుగా ఇవాళ 2 లక్షల రుణమాఫీ రాదు, రైతు భరోసా రాదు. ఇట్లా ఏదైతే వాళ్ళు ప్రకటించారో ఏది కూడా రాదు, రేవంత్ పాలనలో ఏది రాదు అనేది డిసైడ్ అయిపోయింది. కనుక ఇలా ప్రజలకు కావాల్సినటువంటి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినటువంటి బారాస రాష్ట్ర సమితి ఏదైతే ఉందో అది ఇవాళ ప్రజా ప్రయోజనాల కోసం ఇవాళ కరీంనగర్ నుంచి జంగ్ సైరన్ ఊదబోతా ఉన్నారు. మరి తెలంగాణలో తెచ్చుకున్న తెలంగాణ దేశానికి రోల్ మోడల్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి తెలంగాణ ప్రజలను రక్షించుకోవడం కోసం, తెలంగాణకు అందాల్సినటువంటి సంక్షేమ ఫలాలను అందడం కోసం మళ్ళీ ఒక్కసారి ఇక్కడ నుంచి జంగ్ సైరన్ ఊదబోతా ఉన్నారు, ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం. అదేవిధంగా మనం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్న కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీకి ఇక్కడ లోక్సభకు సంబంధించిన స్థానాలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఒక్క స్థానం కూడా గెలవరని టాక్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారంటారు? ఇక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది భారత రాష్ట్ర సమితి. ఇవాళ సంక్షేమంలో నంబర్ 1 నిలిచింది భారత రాష్ట్ర సమితి. ఇవాళ కేసీఆర్ గారు కొట్లాడి ఏదైనా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష ఎవరు అంటే కేసీఆర్ గారు మాత్రమే. కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ గారి వైపే చూస్తున్నారు. అనుకోకుండా తప్పిదం జరిగిందని ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు. పంట కాల పెట్టుకుంటున్నారండి, నీళ్లు రాక తాగునీళ్ళ కోసం బిందెలు లైన్లో పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పాలనలో వచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మీటర్లు పెట్టింది. కనుక ఇవాళ కేవలం తెలంగాణ ప్రజలు కానీ రైతాంగం కానీ బాగుండాలంటే ఒక కేసీఆర్ గారితో మాత్రమే అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. కనుక 12కు పైగా ఇవాళ తెలంగాణలో సీట్లు సాధించబోతాను. ప్రజలందరూ కూడా భరోసా కేసీఆర్ గారు వెంటే ఉన్నారు. ఎన్ని గంటల వరకు వచ్చే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఏ అంశాలను ఇక్కడ చర్చించే అవకాశం ఉంటుంది? ఇవాళ కేసీఆర్ గారు 5 గంటల వరకు రాబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు మరి ఇవాళ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా అందేటట్టుగా చేయాలి. ఇవాళ 5,000 క్యూసెక్లు మేడిగడ్డ ద్వారా ప్రతిరోజు వెళ్తా ఉన్నటువంటి దాన్ని తిరిగి మన తెలంగాణ ఈ యొక్క కరువు నేలలకు బ్రహ్మాండంగా నీళ్లు అందించాలి, ఇవాళ కళ్యాణ లక్ష్మి అందించాలి, రైతు భరోసా అందించాలి, తిరిగి ఇవన్నిటిని కూడా అందించాలనేదే ఇవాళ కేసీఆర్ గారు ప్రథమ ఉద్దేశం. కనుక ఇవాళ ఇక్కడ నుంచి మరొక తెలంగాణ ఉద్యమం పోరాటం రాబోతా ఉంది. ఇది పరిస్థితి ఇప్పుడు చూసుకోవచ్చు. దాదాపు బారాస ఏర్పాటు చేసే ఈ సభకు మాత్రం మాజీ సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటల సమయం వరకు అయితే చేరుకుంటారు. ఇప్పటివరకే 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలను ఇక్కడికి తరలించే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే ముమ్మరంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ మాత్రం సీట్లు బీఆర్ఎస్ గెలవదని చెప్తున్నప్పటికీ కూడా, కాకపోతే మాజీ సీఎం కేసీఆర్ వచ్చిన అనంతరం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఒకవైపు తెలంగాణలో 16కు 16 సీట్లు మేమే గెలుస్తామని సుంక
మోతే రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ వచ్చి కరీంనగర్ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది ఒకవైపు కార్యకర్తల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రఘుతో కలిసి రవీందర్, మహా న్యూస్, కరీంనగర్ SRR కాలేజ్ గ్రౌండ్ నుంచి.